ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్కి కౌంటర్ ఇచ్చారు ఏఏజీ పొన్నవోలు గారు. షర్మిల రాజకీయ లబ్ధి కోసం నన్ను బలిపశువును చేస్తోంది, నాపై నిరాధార ఆరోపణలు చేస్తోంది అంటూ ఏఏజీ పొన్నవోలు గారు షర్మిల గారి మీద విరుచుకుపడినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఏపీ ఏఏజీ పొన్నవోలు గారు షర్మిల కామెంట్స్కి ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. షర్మిల గారు నిరాధారమైనటువంటి ఆరోపణలను ఆమె చేశారు, తన రాజకీయ లబ్ధి కోసం నన్ను బలిపశువుని చేశారు అంటూ ఆయన కమెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఆయన కమెంట్స్ని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే చరిత్రని కొంత వక్రీకరణ జరుగుతూ ఉంటుంది. చరిత్ర అంటే ఎప్పుడో 100 సంవత్సరాలది కాదు, 10 సంవత్సరాల క్రితం జరిగిందని కూడా మనం చరిత్ర అని అంటాం. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు కనుక తీసుకుంటే శంకర్రావు అనేటువంటి వ్యక్తి ఒక లెటర్ రాశాడు హైకోర్టుకి, ఇలా జరిగింది మీరు చూడండి అని. వాళ్ళు దాన్ని సుమోటోగా తీసుకొని సిబిఐని వాళ్ళు అడిగారు, మీరు చేయండి ఎంక్వైరీ అనేటువంటిది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ దాంట్లో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కొన్నాళ్ళు అయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి ఆరోపణలే ఇక్కడ సిబిఐ దర్యాప్తు చేయబోతుంది కాబట్టి అని చెప్పేసి అశోక్ గజపతిరాజు గారు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు ఆ కేసులో వాళ్ళు ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది ఏంటంటే ఇదంతా చంద్రబాబు నాయుడు వెనకుండా నడిపించాడు, చంద్రబాబు నాయుడు వెనకుండా నడిపించాడు అని వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. అయితే తర్వాత జరిగినటువంటి ఫ్యాక్ట్స్ని కొన్నాళ్ళ తర్వాత బయటికి తీసి వీళ్ళు ఏం చెప్పారంటే, మేమేమి రాజశేఖర రెడ్డి పేరు చెప్పలేదు, మేము ప్రతిసారి ఆరోపణలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నాడు, అసలు నేను అధికారంలోనే లేను, నాకు అధికారులకి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, నేను ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాను, నేనే రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను, నేను ఎప్పుడన్నా సెక్రటరియట్కి వెళ్ళానా లేకపోతే నేను ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళానా, నాకే పాపం తెలియదని చెప్పి ఆయన చెప్పడం జరిగినప్పుడు అప్పుడు అనివార్యంగా రాజశేఖర రెడ్డి పేరు దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్, ఆయన లాయర్లు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ని బట్టి మరణానంతరం అయినా సరే రాజశేఖర రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందని చెప్పేసి భావించినటువంటి కోర్టు దాంట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ చేయడానికి, దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి ఒప్పుకుంది. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించి ఖచ్చితంగా మీరు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాల్సిందే అని చెప్పి ఏమి అనలా ఆయన. డైరెక్ట్గా ఇప్పుడు ఆయన గుడ్డలు దించుకుంటున్నాడు బయటకు వచ్చి, నేను పెట్టించానా అని. నువ్వు పెట్టించలేదురా నాయన, నువ్వు పెట్టించావని ఎవరన్నారు? నువ్వు చేసినటువంటి తప్పుడు ఆర్గ్యుమెంట్ మూలాన చనిపోయిన రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు షర్మిల గారి కమెంట్స్కి ఈయనెందుకు ఉలిక్కి పడుతున్నారు అనేది ఇప్పుడు అంటే అదే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ప్రతిపక్షం అనేది వదులుకోదు. మనవాడికి ఏంటంటే స్వామి భక్తి అనేటువంటిది చాలా ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో కూడా ఈయన ఈ ఏఏజీ గారు చేసినటువంటి ఓవర్ యాక్షన్ అనేటువంటిది భారతదేశమే కాదు రాష్ట్రం అంతా చూసింది. వీళ్ళు ఢిల్లీ వెళ్ళి పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్సు, అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తత్తరబడి పారిపోయి వచ్చినటువంటి సంఘటన మనం చూసాం. పైగా మీడియా సమక్షంలో ఆయన మీడియా సాక్షిగా ఏం చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుణ్ణి, నాకు ఈ పదవి అనేది ఎంత ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, నా జీవితం అంతా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం అని ఎప్పుడు చెప్పాడు? ఏఏజీగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ కేసును ఆర్గ్యూ చేస్తూ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. ఈయన ఎంత గొప్పడో చూసుకోండి. కాబట్టి ఏంటంటే ఆయనకు ఒక ఏఏజీగా ఉంటామో లేకపోతే ఒక లాయర్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి సేవలో తరించడానికే నా ప్రథమ ప్రాధాన్యత అని చెప్పకనే చెప్పాడు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద పడుతున్నప్పుడు, ఇప్పుడు నన్ను చేశారు, మీరు చేశారు, రాజశేఖర రెడ్డిని మీరు పెట్టించారు కేసులో అని జగన్మోహన్ రెడ్డి అంటున్నప్పుడు కౌంటర్ చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా అన్నారు, మేము కాదురా బాబు, మీరు చెప్పినటువంటి తప్పుడు ఆర్గ్యుమెంట్ మూలాన మీరే పెట్టించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డిది, నాకు సంబంధం లేదంటే ఎవరికో ఒకరికి సంబంధం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డికి చెందిన అక్రమాస్తుల కేసులో
ఆ ఎఫ్ఐఆర్లో అసలు వైఎస్ఆర్ గారి పేరు నేను పెట్టించానంటాం నాకు మనసు చివుక్కుమంటుంది అదే నేను అనేది. అంటూ ఆయన పెట్టించడం అంటే ఏంటంటే నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్ మూలానే వచ్చింది కదా. మరి ఆయన ఒప్పుకోవట్లేదు సార్. ఎవరు ఆయన ఒప్పుకుంటాడు? ఇప్పుడు ఎవరన్నా తప్పుడు పని చేసినట్టు నేను తప్పుడు పని చేశానని ఒప్పుకుంటాడా? దాన్ని సమర్థించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. అందులో మనవాడు చాలా డ్రామాటిక్గా హావభావాలు అసలు ప్రెస్ మీట్ చూస్తే కూడా ఏ సినిమాలోనూ ఆయన డ్రామా కంపెనీలో ఉండాల్సిన వాడు జస్టిస్ చౌదరి లెవెల్లో ఫీల్ అవుతూ ఉంటాడు మనవాడు. అలాంటి వాడికి ఒక సమయం దొరికింది, మీడియా ముందుకు రావడానికి ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆయనలో ఉన్న నటనా కౌశల్యాన్ని మొత్తాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆయన. కాకపోతే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మూలాన రాజశేఖర రెడ్డి గారు చేశారు ఇదంతా అని ఎవరన్నా అంటున్నారా? ఈ ప్రాజెక్టులు కానివ్వండి, వాటి వెనకాల ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు అనేటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి పదవిని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నయానో భయానో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసో తన దీంట్లోకి తెచ్చుకున్నాడు అనేటువంటిది ఆరోపణ అయినప్పుడు ఇండైరెక్ట్గా అయినా సరే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయకపోవటం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి తప్పు. మనకు చెప్పాం అనేక సందర్భాల్లో. పెద్ద మనిషి ఆయన రోసయ్య గారి దగ్గరే ఆయన బాధపడ్డ సందర్భాలు రోసయ్య గారే స్వయంగా చెప్పాడు, మా వాడు వింటలేదు, దీనికి దూరంగా ఉండమంటే కూడా అతను చేయట్లేదు, అందుకనే నేను బెంగళూరు పంపించేసిన ఇతను వింటలేదు. అతను వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, మా వాడు ఎప్పుడన్నా సెక్రటరేట్కి వెళ్ళాడా, ఏ అధికారినైనా పిలిపించి నువ్వేం చేయాల్సిన పనులు, ఎక్కడికి వెళ్ళాల్సిన పనులు లేవు, నువ్వు ఇవాళ ఉన్న టెక్నాలజీ ఫోన్ ఒకటి చాలు, ఎవరిని ఎలా బెదిరించాలి, ఎవరిని ఎలా ఫిక్స్ చేయాలని. జరిగింది కూడా అదే. అది జరిగింది అనేటువంటి దీనప్పుడు ఏంటంటే టెక్నికల్గా తప్పించుకోవడానికి వాళ్ళు మాకు ఏ అధికారం లేదు కదా, మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు కదా, ఇక్కడికి వెళ్ళలేదు కదా అన్నప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఆ టెక్నికల్గా ఉండాలి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు అక్కడ పెట్టారు. నువ్వు డైరెక్ట్గా పెట్టమని చెప్పి పెట్టించకపోయినా అక్కడ దాంట్లో పెట్టడానికి కారకుడు ఎవడు, నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ మూలానే కదా. అదే ఆవిడ అన్నారు, దానికి అదేదో నువ్వే రాయించావు, నువ్వే దాంట్లో ఇంక్లూడ్ చేసావు అని చెప్పేసి ఆవిడ అన్నట్టుగా ఈయన ఉలికిపాటుతోటి గట్టిగా మాట్లాడుతూ చేయటం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దింపుడు కళ్ళ ఆశలాగా ఏది కలిసి వచ్చే అంశం ఏది ఉన్నా కూడా ఆవిడేమో ఒక పక్క నుంచి బొంబార్డ్మెంట్ చేస్తూ ఉంది, కుటుంబ రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటే చివరికి వీళ్ళు ఆవిడ చీరందు కామెంట్ చేసే స్థాయికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయిన తర్వాత ఇలాంటి మిగతా ఎక్స్ట్రా ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చి మాట్లాడటంలో ఆశ్చర్యం ఏం లేదు. సో ఆయన కమెంట్స్ని, ఆయన కౌంటర్ని అంత సీరియస్గా అసలు ఆటలో అరటిపండ్లు అంటాడు ఈయన. దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన కానీ సీరియస్నెస్ అయిపోయింది. ఆ కేసు అయిపోయింది, 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత 5 సంవత్సరాల నుంచి వాయిదాలకి కాకుండా ఎన్ని వేల వాయిదాలు తీసుకున్నారో మనం చూసాం. వాళ్ళందరి భయం ఏంటంటే రేపు ఒకవేళ అధికారం కనుక కోల్పోతే జరగబోయేది ఏంటనేటువంటిది ప్రతి క్షణం వాళ్ళ కళ్ళ ముందు కదిలాడుతోంది. మళ్ళీ ప్రతి ఫ్రైడే ఈయన హైదరాబాద్ వచ్చి కోర్టులో అటెండ్ అవ్వాలి కదా. దాన్ని ఏదో రకంగా ఇది చేయటం జనం యొక్క దృష్టిని మరలించడానికి చేసేటువంటి పనులే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.